ప్రతి ఒక్కరు మొహం మీద వస్తారు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తో, ఎటువంటి నిజాయితీపరుడో అందరికీ తెలుసు. ఇంకొక విషయం, వైసీపీ హయాంలో దాదాపు 400 పైగా దేవాలయాలని పగలగొట్టి దేవుడి విగ్రహాలను పగలగొట్టిన వాళ్ళు ఈ రోజు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తారా? అంటే చట్టాలు దేవుడి మీద ప్రమాణం చేసినవి అవి ప్రాతినిధ్యంగా తీసుకుంటాయండి, లేదంటే విచారణలో జరిగినవి నేరారోపణలు అదేంటి ఆధారాలు తీసుకుంటారా? కోర్టులు దేవుడికి ముందు ప్రమాణం చేసి చెప్తున్నామంటే అవి తీసుకుంటారండి? ఖచ్చితంగా. అంటే వీళ్ళు దొరికిపోయారు, ఎటు పారిపోవట్లేదు, వాళ్ళకి ఎటు బయటపడాలో అర్థం కావట్లేదు. అర్థం కాక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు అన్నారు సిట్ మీద నాకు నమ్మకం లేదు అంటే, మీరు ఒక ప్రభుత్వంలో నడిపించి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసిన వాళ్ళు మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదా? పోలీస్ వ్యవస్థల మీద నమ్మకం లేదా? అప్పుడు కూడా కోడికత్త విషయంలో అలాగే అన్నారు, నాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి పక్క రాష్ట్రాలకు పారిపోయాడు ఆయన. ఈ రోజు కూడా మరి మీకు పరిపాలించడానికి ఈ రాష్ట్రం కావాలి, ఈ రాష్ట్రంలో ప్రజల ఓట్లు కావాలి, ఈ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలు కావాలి. కానీ మీకు ఆ వ్యవస్థల మీద నమ్మకం ఉండదా? మీ వరకు వచ్చేటప్పటికి మరి మీ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని సిట్లు వేశారండి, ఎన్ని విచారణలు చేశారు? అప్పుడు మాత్రం సిట్ నిజాయితీగా పనిచేస్తుందా? మీ వరకు వచ్చేటప్పటికి సిట్ పనిచేయదా? ఎందుకంటే సిబిఐకి వీళ్ళకి బాగా ఒక అలవాటు అయిపోయింది సార్. సిబిఐ దగ్గర తగినంత సిబ్బంది లేరు, చిన్న చితక కేసులు సిబిఐ తీసుకునే పరిస్థితులు లేదు. సిబిఐకి ఆల్రెడీ చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సిబిఐకి అప్పగించమంటే ఇది ఇప్పుడు అప్పుడప్పుడే తేలదు. కాబట్టి మనం ఎలాగన్నా బయటపడిపోవచ్చు. తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఇలాగే తప్పుడు విధానాలతోటి ప్రజలను మభ్య పెట్టేయచ్చు. సిట్ అయితే వెంటనే తెలిసిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అని చెప్పి వీళ్ళ భయం. ఏ సిట్ అయితే కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రిపోర్ట్ ఇచ్చేస్తుందండి. న్యాయస్థానాలు అంగీకరిస్తాయా? ఖచ్చితంగా సిట్ కూడా ఆధారాలన్నీ చూపించాలి కదండి కోర్టుకి. ఎక్కడ ఎవరితో మాట్లాడారు, వాళ్ళ సంభాషణ ఏం జరిగింది, ఎవరి మధ్య డబ్బుల లావాదేవీలు ఏమి జరిగినాయి, ఎవరు చెయ్యమంటే చేశారు, వాళ్ళ గతం యొక్క చరిత్ర ఏంటి, అంతకు ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ నేర చరిత్ర ఏంటి, అంతకు ముందు ఏం కేసులు ఉన్నాయి, ఎక్కడి నుంచి సరుకు తెప్పించారు, ఎక్కడ కల్తీ మద్యం తయారు చేశారు, ఎవరు ప్రభుత్వానికి లీకులు ఇచ్చి ఇక్కడ కల్తీ మద్యం జరుగుతుందని ఎవరు ఫోన్ నుంచి వెళ్ళి, ఇవన్నీ ఆధారాలతో సహా ఎవరు వెనుకుండి చేయించారు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇవన్నీ ఖచ్చితంగా ఆధారాలతో సహా సిట్ అనేది న్యాయస్థానాల ముందు పెడతాయి. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక స్క్రిప్ట్ ఇచ్చి రాసేసి చెప్పేయండి అంటే న్యాయస్థానాలు వింటాయండి? ఏమైనా బుర్ర బుద్ధి ఉండి కొంచెం కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడాలి కదండి మాటలు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండా? అది ప్రభుత్వ వ్యవస్థలండి. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడాలి పోలీసు వ్యవస్థకి. మీరు ఇష్టం వచ్చినట్టు ఎట్లా అండి మాట్లాడతారు? అంటే మీరు దొరికిపోయేటప్పటికి మీకు సిట్ నమ్మకాలు లేవు, మీరు దొరకరు, ఇప్పుడప్పుడే తేలదు కాబట్టి సిబిఐకి ఇచ్చేయాలి. అదే రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారులేండి. ఎందుకంటే బాబాయ్ గొడ్డలపోటు హత్య కేసు ఈ రోజు కూడా బయట సిబిఐ విచారణకి. ఈయన అధికారంలో లేనప్పుడు సిబిఐకి ఇవ్వాలని చెప్పి నానా గగ్గోలు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తూచి మేము మాట మార్చుకుంటున్నాం, సిబిఐకి వద్దని చెప్పాడు. కొన్ని రోజులు వాళ్ళ చెల్లెల మీద నెట్టేశాడు, కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశాడు. ఇలాగే మొత్తానికి 5 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఏ విధంగా రాక్షస పరిపాలన సాగించాడో ప్రజలందరూ గమనించారు. కాబట్టి 150 నుంచి మధ్యలో 5 లేపేసి 11కు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వీళ్ళ యొక్క గంజాయి వ్యాపారాలు గమనించారు, కల్తీ మద్యం వ్యాపారాలు గమనించారు, మాఫియా, శాండ్, ల్యాండ్, ఏ విధంగా అన్ని రకాలుగా ప్రభుత్వ ఖజానా గండి కొట్టి వీళ్ళు ప్యాలెస్ నిర్మించుకున్నారో, ఏ విధంగా మన రాష్ట్ర ధనం అంతా కూడా వీళ్ళు ఆఫ్రికా వ్యాపారాలకు తరలించారో ప్రతి ఒక్కటి ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఆ విధమైన తీర్పు ఇచ్చారు, ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కనీసం ప్రజలందరి దగ్గరికి అదే ప్రజలందరి దగ్గరికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా నారావారి సారా అంటూ గ్రామాన వెళ్తున్నారు. మరి ప్రజలందరూ ఏ రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటారు? సార్ వీళ్ళకి ముందుగా ప్రజల దగ్గరకు వెళ్ళే ఆ మొహం చెల్లదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక సభ రాజకీయాలు చేయడానికి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు తప్ప ఆయన నేరుగా ఇప్పటి వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు.
ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల దగ్గరికి గడప గడపకి అని వెళ్తే చెప్పులు తీసుకుని చాడలు తీసుకుని వీళ్ళు చివరి వరకు తరిమి కొట్టారు జనాలు. ఇప్పుడు వీళ్ళు విజయవాడ వరదలో చేసిన బురద రాజకీయాల దగ్గర నుంచి, తిరుపతిలో తొక్కిసలాట దగ్గర నుంచి ఈ రోజు కల్తీ మద్యం వరకు వీళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఏ విధంగా కుట్రలు చేస్తున్నారన్నది ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరికీ అర్థమవుతుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తో కానీ, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుల కొత్త కొత్త ఆలోచనలతో కానీ, అటు మోడీ గారి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న సహకారంతో కానీ, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మీరు ఈ రోజు అమరావతి కోసం కానీ, పోలవరం కోసం కానీ, వైజాగ్ రైల్వే జోన్ రావడం కానీ, మనకి సిఆర్డిఏ భవనం నిర్మాణం కానీ, ఇటు చూస్తే గూగుల్ డేటా సెంటర్ 84,000 కోట్లతోటి ఇంత ప్రముఖ సంస్థలు తెచ్చుకుంటూ ఒక పక్క చూస్తేనేమో మా మచిలీపట్నం ఎంపీ గారు 2 ఏళ్లలో కోర్టు కట్టేస్తా ఉంటున్నారు. వీళ్ళకి ఈ అభివృద్ధి చూసి అసలు గొంతులో వెలక్కై పడ్డానండి. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసేసి చెప్ప చేతికిచ్చి వీళ్ళు కూర్చోబెట్టాం. వీళ్ళు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో చూద్దాం, లేదంటే దాని మీద గలాటా చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు ఏంటయ్యా అంటే ఎక్కడి నుంచన్నా ఏదంటారు, అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, విదేశీ పెట్టుబడులు కానీ తెచ్చుకోవడం, వీళ్ళందరూ ఒక చిత్తశుద్ధితో ఒక క్రమశిక్షణ ఉన్న సైనికుల్లో పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడం, సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం, పెట్టుబడులు తీసుకురావడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు సార్. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే కనుక 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా వీళ్ళే ఉంటారు అనే భయం వైసీపీకి పట్టుకుంది. కాబట్టి ఏదో ఒక ఆరోపణలు చేసి, కుట్రలు చేసి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని వల్ల వైసీపీ యొక్క వాళ్ళ పార్టీకి ఉన్న విలువ ఇంకా పడిపోతుంది ప్రజల్లో. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికి అర్థమవుతుంది సార్ ఈ కుట్రలు. మనకి సిట్ విచారణ ఎలాగో జరుగుతుంది కాబట్టి రమేష్ ఖాయం ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళు ఎవరిని ప్రభుత్వం తీసుకున్నారు. వీళ్ళు ఇలాగే వదిలేస్తే ఇంకా వీళ్ళు ఎన్ని తప్పుడు రాజకీయాలు చేస్తారు, ఎన్ని కుట్రలు చేస్తారు ఈ ప్రజల మీద. సో జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశం 100%